హలో గైస్, ఈ ఫోన్ వచ్చేసరికి మోటో. ఈ ఫోన్ ఏంటంటే బాగా డ్యామేజ్ అయిందనమాట ఫోను. ఇది ఎక్కువగా ఏంటంటే ఫింగర్ ప్రింట్ దగ్గర డ్యామేజ్ అయింది, బాగా దెబ్బ తగలడం వల్ల. దానివల్ల ఫింగర్ ప్రింట్ అనేది ఖరాబ్ అయిపోయింది పూర్తిగా. బటన్ కూడా వర్క్ అనేది చేయట్లేదు. అయితే దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ కొత్తది వేసుకోవాలి, ప్లస్ దాంతోపాటు బాడీ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇదంతా కాకుండా దానికి ఒక చిన్న ఆల్టరేషన్ అనేది చేశాను అనమాట, సింపుల్గా. ఇలాంటి ఆల్టరేషన్ అనేది పవర్ బటన్ అనేది పనిచేయట్లేదు అనుకుంటే, ఒకవేళ హెవీగా ప్రాబ్లం ఉందనుకుంటే ఈ చిన్న ట్రిక్ అనేది చేయొచ్చు అనమాట. ఇది అనేది టెక్నీషియన్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. వాళ్ళ కోసం అందుకనే చేశాను ఈ వీడియో. ఇది వచ్చేసరికి పైన ఉన్నది ఏంటంటే లెఫ్ట్కి వాల్యూమ్ డౌన్ బటన్ పాజిటివ్ అనమాట. రైట్ సైడ్ ఉందేమో పైన వాల్యూమ్ ప్లస్ పాజిటివ్ అనమాట. కింద ఉన్నదేమో పవర్ బటన్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో గ్రౌండ్. అయితే దీనికి ఏందని చేశానంటే నేను సింపుల్గా ఒక ఆల్టరేషన్ చేశాను అనమాట. ఏంటంటే పైన వాల్యూమ్ బటన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి పవర్ బటన్ కనెక్షన్ అనేది వాల్యూమ్ బటన్స్కి ఇచ్చాను అనమాట. దానివల్ల ఏంటంటే వాల్యూమ్ బటన్స్ నొక్కినప్పుడు పవర్ బటన్ లాగా పనిచేస్తుంది. ఇది చిన్న టెక్నిక్ అనమాట. ఇది వచ్చేసరికి వాల్యూమ్ మైనస్ పాజిటివ్ దగ్గర నుంచి పవర్ బటన్ పాజిటివ్కి మైక్రో జంపర్ చేసుకోవాలి. మైక్రో జంపర్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూమ్ మైనస్ అనేది పాజిటివ్ మీద మనం యూవీ మాస్క్ వేసుకొని క్లియర్ చేసుకుంటే మనకి వాల్యూమ్ డౌన్ బటన్ అనేది పవర్ బటన్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట, సింపుల్గా. ఇది ఈ ప్రాసెస్ అనేది మనకి పవర్ బటన్కి ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. కొన్ని పవర్ బటన్లు అనేది కొన్ని మోడల్స్కి దొరకలేదు అనుకోండి, ఓన్లీ వాల్యూమ్ బటన్సే ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది అనమాట ఈ టెక్నిక్.